కూటమి ప్రభుత్వంతోనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాకారం అవుతుందని పొట్టి శ్రీరాములు మార్కెట్ కమిటీ చైర్మన్ కోరాడ హరిగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు మార్కెట్పై అపోహలు వీడాలని, మార్కెట్ అభివృద్ధికి కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో నియోజకవర్గం ఎంతగానో వెనుకబడిందని, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక కొరత ఉన్నప్పటికీ వాటిని అధిగమించి పీపీ పద్ధతిలో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నారన్నారు. 11 నెలల కాల వ్యవధిలోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. మొన్న మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు యంగ్ టైగర్ అండ్ డైనమిక్ లీడర్, శ్రీకాకుళం పేరుని ఢిల్లీ గడ్డ మీద వినిపించేలా చేస్తున్న రామ్మోహన్ నాయుడు గారు, శ్రీకాకుళం చరిత్రని తిరగరాసి 50,000 పైచిలకు మెజార్టీతో గెలిచిన గొండు శంకర్ గారికి, శ్రీకాకుళం పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకి పరుగులు పెడుతున్నారు. దాని మీద చాలా అపోహలు నడుస్తున్నాయి. అవన్నీ నమ్మకూడదని చాలామంది చెప్తున్నారు. అది కరెక్టు. ఎందుకంటే పట్టణాన్ని అభివృద్ధి చేయాలా, చాలామంది ప్రజల్లో ఉంది. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్, జిల్లా హెడ్ క్వార్టర్ అయినా సరే, పెద్ద కార్పొరేషన్ అయినా సరే అభివృద్ధి విషయంలో చాలా వెనకబడి ఉందనేది అందరూ ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప ఎవరు ముందుకి బయటకు ఎక్కలేకపోతున్నారు. దానిపై మొన్న శ్రీరామనవమి నాయుడు మంత్రి గారు వచ్చి శ్రీకాకుళం పట్టణాన్ని అభివృద్ధి చేస్తాను, టెక్కలు ఎలాగ అభివృద్ధి చేశాను, శ్రీకాకుళం పట్టణాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి బీసీ కార్పొరేషన్ బిల్డింగ్ ఓపెనింగ్ నాడు కానీ, మార్కెట్లో విజిట్ చేసినప్పుడు కానీ చెప్పి ఉన్నారు. దానికి ఆయన పరిగెట్టిస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా మనం కూడా సహకరిస్తే శ్రీకాకుళం పట్టణం అభివృద్ధి చెందుతుంది. ఎప్పటి నుంచో శ్రీకాకుళం పట్టణం ఒక పెద్ద పల్లెటూరులో ఉండిపోయింది తప్ప అభివృద్ధి విషయంలో వెనకబడి ఉంది. కాబట్టి దాన్ని మనం అందుకోవాలి. ఇంతకుముందు పాల్కొండ రోడ్ డెవలప్ చేసేటప్పుడు కూడా చాలామంది బాధపడ్డారు. ఎందుకంటే అక్కడ ఆ ఏరియాలో ఆస్తులు ఉండేవాళ్ళు మా ఆస్తులు పోతున్నాయని. కానీ ఆ పోయిన దానికంటే ఈరోజు ఆస్తుల తాలూకా విలువ 3 రెట్లు పెరిగింది. అభివృద్ధి చెందేటప్పుడు ఏంటంటే కొంతమంది నష్టం జరుగుతుంది. ఆ నష్టపోయే వాళ్ళకి ఉండే మిగతా ఆస్తుల తాలూకా విలువ దానికి 2-3 రెట్లు పెరుగుతుంది. కాబట్టి అభివృద్ధికి అందరూ సహకరించాలి.